Guys, please subscribe the channel and click the bell icon for more videos. మీరు నన్ను ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. గుడ్ మార్నింగ్ అనంతపూర్. సో నేనైతే ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. ఫెస్టివల్కి వచ్చాను కదా, సో ఫెస్టివల్ని కవర్ చేయొద్దు అనుకున్నా, అబ్సల్యూట్లీగా కవర్ చేయలేదు. సో ఎందుకంటే లాట్స్ ఆఫ్ రీజన్స్ ఉండే నాకు. యాక్చువల్గా అయితే ఇంకా కొన్ని ప్లేసెస్ వెళ్దాం అనుకున్నా, అంటే నాకు ఎందుకు అంటే కవర్ చేయాలంటే నా దగ్గర ల్యాప్టాప్ లేకపోలేదు. అంటే ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి అనంతపురం వచ్చేటప్పుడు నా ల్యాప్టాప్ వదిలేసి వచ్చిన. ఇప్పుడు నా స్టోరేజ్ అంతా కవర్ చేసుకుని షేర్ చేసుకుందామంటే సో అని చెప్పి ఇక్కడ అట్లనే వదిలేసిన. ఇఫ్ ఇన్ కేస్ నేను ఫెస్టివల్ని అంటే మేము వెళ్ళాలనుకున్న ఊరిని కవర్ చేసి ఉంటే అనంతపురం టు హైదరాబాద్ వచ్చేది కాదు. సో అందుకని చెప్పి అలా ఆగిపోయినా. సో ఇప్పుడు నేను అది వెళ్ళలేదు కాబట్టి ఇది కవర్ చేస్తున్నాను. మోస్ట్లీ నాకు ఇది వాయిస్ ప్రాబ్లం ఉండిండే అని చెప్పి అది నేను తీర్చలేనిది, అది నాకు అర్థమైపోయింది. సో ఇది రికార్డ్ అయితే వాయిస్ ఈ వీడియో అప్లోడ్ చేస్తాను, లేదంటే ఇంకిట్లా ఆపేస్తాను. కాకపోతే ఈ వీడియోలో అయితే నాకు తెలిసి స్పెసిఫిక్గా ఏమి ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఆల్రెడీ అనంతపురం టు హైదరాబాద్ రైడ్ చూసేసాం మోస్ట్లీ. ఇంకంతే. ఇప్పుడు మోస్ట్లీ అదే వేనే కాబట్టి నాకు బ్లాగ్ చేయడానికి కూడా ఏమి ఉండదు. అది బోర్ కొడుతుంది అబ్బా ఇంకొక విషయం. ఎందుకంటే పర్టికులర్గా ఇంకా ఇప్పుడు కొన్ని ఊర్లు వస్తుంటే మధ్యలో దాటిని కవర్ చేయొచ్చు. ఇప్పుడు ఏం ఊర్లు ఉండవు. నాకు తెలిసి అనంతపూర్ దాటిందంటే గద్వాల దగ్గర గద్వాల ఎక్స్ప్రెస్ ఉంది కదా, అక్కడ నాకు తెలిసి ఒక రకమైన సిటీ లాంటి ఊరు వచ్చేది. అది ఇంకా అనంతపూర్ని తిప్పి చూపించాలి. ఇప్పుడు అనంతపురం ఆల్రెడీ నాకు తెలిసి ఫస్ట్ బ్లాగ్లో చేసే ఉంటారు. అంటే నేను అనంతపురం హైదరాబాద్ రోడ్డు పెట్టినప్పుడు చాలామంది చూసి ఉంటారు అనంతపురం సిట్టింగ్ కూడా. అండ్ నేను అనంతపురం ఆఫీషియల్గా వీడియో పెట్టాను, ఒకసారి దీని కింద లింక్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఎస్, ఇప్పుడైతే కొంచెం ఊర్లోకి వెళ్తే నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మాత్రం వ్లాగ్ చేస్తా, లేదంటే ఆపేస్తా. ఎస్, ఫైనల్లీ నేను నేషనల్ హైవే 44 దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఇక్కడ నుంచి నాకు హైదరాబాద్ 369 చూపిస్తుంది. సో 369 అంటే ఇంకా మా ఇంటి దగ్గరికి అప్రాక్సిమేట్లీ ఈజీగా 380. టైం వచ్చేసి చూడాలి. ఓ బాబా పెట్టిన ఫోటోస్ అన్నీ ఇక్కడ. ఎవరైనా నైట్ టైమ్స్ హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు మోస్ట్లీ అంటే మన అనంతపురం నుంచి బస్సులు లేకపోతే ఇక్కడ నిలబడతారు. ఎందుకంటే బెంగళూరు నుంచి వెళ్ళే బస్సెస్ ఉంటాయి కదా, సో సీట్స్ ఖాళీ కోసం అయితే ఇక్కడ నిలబడితే నాకు తెలిసి ఒక 100 రూపీస్ తక్కువే తీసుకుంటారు ఇక్కడ నిలబడితే. ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్లో సీట్లు మిగిలిపోయి ఉంటాయి కదా, సో వాటిని ఇక్కడ ఫిల్ చేస్తారనమాట. ఎస్, నాకు టైం వచ్చేసి అప్రాక్సిమేట్లీ అంటే బండికి వేరే టైం ఉంది, ఇక్కడ నా మొబైల్ వేరే టైం ఉంది, బట్ నేను దీన్ని ఫాలో అవుతాను. ఒక 10 నిమిషాలు తేడా ఉంటుంది. 11:21 అయింది ఇక్కడ టైము. 11:21 చూద్దాం మరి. 10,895 ఇప్పటివరకు తిరిగింది వెహికల్. సో నేనైతే 11 ఫర్ ఎగ్జాంపుల్ 11 అనుకున్నా, ఇక్కడే 11, 12, 1, 2, 3, 4, 5 కల్లా అక్కడికి ఉండాలనుకుంటున్నాను. 5కి వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాను. లెట్స్ సీ, చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. ఇక నేను ఇప్పటికైతే చూపించాల్సింది ఏం లేదు. మోస్ట్లీ ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ ఉంది రైట్ సైడ్ అనంతపూర్లో. ఒకసారి ఇది గట్టిగా అనంతపూర్ వచ్చినప్పుడు మళ్ళీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరు అంటే అనంతపూర్ లోకల్లో బాగా తెలుసు. నాకు నిజం చెప్తున్నా, అనంతపూర్ గురించి ఏం తెలియదు జస్ట్. ఎందుకంటే నేను అనంతపూర్ మా హోమ్ టౌన్. అంతకు మించి నేను గల్లీలకి వెళ్ళాలి, సందులు వెళ్ళాలి, ఈవెన్ పని పడినప్పుడు తప్ప నాకు తెలిసి నేను అదే పనికి అయితే వెళ్ళాను. బట్ రైట్ నౌ విల్ సీ. ఇప్పుడైతే నేను చూస్తాను. మోస్ట్లీ పాసిబుల్ అయితే అంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూస్తాను. మా వాళ్ళు ఎవరైనా అనంతపురంలో ప్రతి ఒక్క గల్లీ అండ్ ఏమైనా చూసే ప్లేసెస్ కానీ ఇలాంటివి, ఇస్కాన్ టెంపుల్, ఇక్కడ ఏదో నేషనల్ పార్క్ ఉందంట, సో ఇలాంటివన్నీ చూసేకి పాసిబుల్ అయితే పక్కా ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఇస్కాన్ టెంపుల్ చూసి కవర్ చేస్తాను. ఇంకా అనంతపురం క్లోజ్ చేసి అగైన్ నెక్స్ట్ ఇయర్ ఫర్దర్గా నాకు తెలిసి అక్కడ నదులు ఉన్నాయి కదా కొన్ని, అంటే మధ్యలో కృష్ణా నది, పెన్నా నది ఇలాంటి నదులు ఉన్నాయి. పాసిబుల్ అయితే మోస్ట్లీ వాటిని ఇవాళ కవర్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం గాలి ఎక్కువగానే ఉంది, అంటే నాకు ఆపోజిట్ వస్తుంది. మరి గాలి అయితే నాకు ఆపోజిటే వస్తుంది. చూడండి
మొన్న వచ్చినప్పుడు ఆపోజిట్, మన హైదరాబాద్ అనంతపురం వచ్చినప్పుడు ఆపోజిట్ ఉంది, ఇరుపల హైబ్రిడ్. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. కొంచెం బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది అబ్బా, ఎందుకు తెలియట్లేదు. ఇగో ఇప్పుడు నేను ఒక 500 కిలోమీటర్స్ 600 కిలోమీటర్స్ నడపగలని ఒక్కనే, అంటే కొంచెం అటు ఇటు కవర్ చేసుకొని. కానీ మా అమ్మ కూర్చున్నప్పుడు 100 కిలోమీటర్స్ కూడా పోలేను. ఎందుకు అంటే చెప్పనా, మా అమ్మ ఇట్లా సైడ్కి కూర్చుంటుంది కాబట్టి ఇంకా ప్రతిసారి ఇంకా కొంచెం నేను కండిషన్కి ఇట్లా తోలాల్సి వస్తుంది. సో ఇప్పుడు అదే నేను సింగిల్గా అనుకో, లేకపోతే ఒక ఇట్లా 2 సైడ్స్ ఇట్లా కాల్ వేసుకుని ఫ్రెండ్స్ లాగా ఎవరైనా కూర్చుంటాం కదా, సో అలా ఉంటే మాత్రం అసలు ఏమనిపించదు. బట్ మా అమ్మతో లాంగ్ జర్నీలు అయితే ప్రజెంట్ ఏం ప్లాన్స్ లేవు. మేబీ ఉంటే మాత్రం నాకు దబ్బిడే చూద్దాం మరి. ఇక్కడ సింబల్ పడింది కదా, సో సింబల్ ఎందుకంటే అంటే ఫాగ్ లైట్స్ పెట్టించుకున్నాం కదా. యాక్చువల్లీ ఆ ఫాగ్ లైట్స్ వల్ల బ్యాటరీ వీక్ అవుతున్నారు. సో ఏంటంటే మా వేరే తెలిసిన నేను ఆ ఫాగ్ లైట్స్ సెట్ చేయించుకున్నాను, అంత మొత్తం డైరెక్ట్ ఇచ్చేసిండు. సో మొన్న నేను షోరూమ్కి వెళ్తే అలా ఇవ్వద్దనా, ఇక్కడికి కనెక్షన్ చేసుకో, అంటే ఇది ఆన్ చేసుకున్న తర్వాత ఆ లైట్స్ పడేటట్టుగా క్రియేట్ చేసుకో, అప్పుడు మీకు బ్యాటరీ కవర్ అవుతుందని చెప్పాను. సో ఒకసారి మళ్ళీ నేను షోరూమ్ దగ్గరికి వెళ్ళి రేపు, అంటే ఇవాళ ఈవినింగ్కి వెళ్ళినా రేపు వెళ్ళి రేపు ఒకసారి థర్డ్ సర్వీసింగ్కి ఇవ్వాలి వెహికల్ని. సో వెహికల్ ఇచ్చినప్పుడు ఒకసారి ఆయనతో కూడా డిస్కస్ చేసి ఏందన్న పరిస్థితి ఎట్లా చేద్దామని చెప్పి ఒకసారి ఆయన ఏదో మాట్లాడతారు కదా, ఆ మాట్లాడిన సిచ్యువేషన్ బట్టి నేను ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. అంటే మళ్ళీ ఎట్లా చేయాలి, ఫాగ్ లైట్స్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి, ఈ సింబల్ రాకుండా ఎట్లా చూసుకోవాలి, ఒకవేళ బ్యాటరీ వీక్ అయితే మాత్రం పక్కా బ్యాటరీ కొత్త వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఫాగ్ లైట్స్ ఎట్లా సెట్ చేయించుకోవాలి, లేకపోతే తీసేయాలా. ఫాగ్ లైట్ తీసేస్తే ప్రాబ్లం ఏం లేదు, కానీ ఎక్కడైనా ఇంకా లాంగ్ డ్రైవ్స్కి వెళ్తే ప్రాబ్లం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది సెట్ అయిపోతుంది, ఈ నేషనల్ హైవేకి వెళ్తే మాత్రం ఇది పక్కా సెట్ అయిపోతుంది. ఈ వన్ వేలో వెళ్తే మాత్రం సెట్ అవ్వదు. ఎందుకు సెట్ అవ్వదు అంటే, వన్ వేలో వెళ్తే కొంతమంది డ్రైవ్ తెలిసినా తెలియనట్టు తెలిసిన అని ఫీల్ అయిపోయి కొంతమంది ఉంటారు అనమాట. సో వస్తుంటే లైక్ ఏమంటారు దీన్ని, డిప్పర్ అంటారు కదా, దీన్ని అస్సలు బ్రష్ చేయరు. నాకైతే కరెక్ట్గా కెళ్ళలే కొడుతుంది, అది ప్రాబ్లం అవుతున్నది. అదే ఫాగ్ లైట్స్ అనుకోండి, అలాంటప్పుడు పెట్టినప్పుడు ఫాగ్ లైట్స్ వేసుకోండి, మనకు ఇక్కడ నియర్ బై ఉన్న ప్లేసే కనిపిస్తుంది. నియర్ బై ఉన్న ప్లేస్ కనబడితే వాడు ఒకవేళ మీది, ఓకే రైట్, ఇస్కాన్ టెంపుల్. దీని అయితే మొత్తం ఒకసారి కవర్ చేయాలి, దీని పర్మిషన్ తీసుకొని కెమెరా మొత్తం కవర్ చేసుకోవాలి. దాన్ని తమ్ముడు పెట్టుకోవడం కూడా పెట్టుకోవచ్చు, బట్ కాకపోతే ఇప్పుడు అది కాదు, అది మ్యాటర్. చూద్దాం ఏదో చెప్తున్నా. ఏంటంటే సో ఫాగ్ లైట్స్ ఉంటే ఒకవేళ వాడు కలెక్టివ్ ఇష్టం, నేను ఫాగ్ లైట్స్ ఇంకో ఈ సిచ్యువేషన్లో అంటే ఒక 10 మీటర్స్ 20 మీటర్స్లో ఏం జరుగుతుంది, అంటే గుంతలు మంచిగా ఉన్నాయా, రోడ్డు మంచిగా ఉందా, అది కవర్ కనబడితే నాకు ఇట్లా నేను స్లో చేసుకోవడం, లేకపోతే ఇట్లా దూరడానికి చక్కగా పాసిబుల్ అవుతుంది. సో ఇప్పుడు హైవే, నేషనల్ హైవే అనుకోండి, అది అవసరం లేదు. ఎందుకంటే మోస్ట్లీ ఇంకా నేషనల్ హైవే అయితే మోస్ట్లీ రోడ్లు అన్నీ నీట్గానే ఉంటాయి, ఈజీ కవర్ అయిపోతాయి, నాకు అది ప్రాబ్లమే కాదు. చలో రైట్ నో బై టు హైదరాబాద్. ఇఫ్ పాసిబుల్ అయితే నేను చెప్తున్నా కదా, మధ్యలో కొన్ని ఫ్యూ ప్లేసెస్ వస్తే దాన్ని కవర్ చేస్తాను పాసిబుల్ అయితే, నాట్ షూర్. ఎందుకంటే ఇప్పుడు రైడ్ చేసి అంటే నాకు బ్లాగ్ చేసే మూడు అస్సలు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకో కొంచెం స్పీడ్ వెళ్ళాలనిపిస్తుంది, ఇప్పుడు స్పీడ్ వెళ్తే వెళ్ళాలి కాబట్టి ఈ బ్లాగ్ ఇంకా గోప్రో కూడా ఆ స్పీడ్ ముందు అంటే ఎట్లయితుందంటే చేసి వేస్ట్ లాగా ఉంటుంది. సో దాన్ని ఈ బ్లాగ్ని అయితే ఇక్కడితో ఏం చేస్తున్నా, ఇక్కడితో అంటే ఈ బ్లాగ్ అంటే సో పార్ట్ ఆఫ్లో ఏం చేస్తున్నా, పాసిబుల్ అయితే నెక్స్ట్ ఏం మంచి ప్లేసెస్ దాన్ని కవర్ చేస్తా. ఫైనల్లీ రీచ్ ఆల్మోస్ట్ 11,000. బండి తీసుకొని 6 months కాలేదు. ఈ January 21st వస్తే ఎగ్జాక్ట్లీ 6 months అవుతుంది బైక్ తీసుకొని. సో 6 monthsలో అప్రాక్సిమేట్లీ 11,000 kilometers, అప్రాక్సిమేట్లీ 11,000. ఇంకా ఇప్పుడు నేను ఇంకా ఈస్ట్లైనా ఒక 200 kilometers వెళ్తా కాబట్టి అవుతుంది అనుకుంటా. నాకు తెలిసి ఈ 21st అన్నట్టు ఇంకా ఈజీగా 11,500 kilometers కానీ వెళ్తుందేమో. దిస్ ద వాచ్. సో ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ అని ట్రై చేస్తాను, అంటే మొబైల్ అని డైరెక్ట్ తీయచ్చు అనుకో, బట్ గోప్రో అయితే ఇంకా బాగా క్లారిటీ వస్తుందని నిదానంగా వెళ్తున్నాను. సో 10,999. ఎస్.
వాట్సాప్ కర్నూల్. యాక్చువల్గా లాస్ట్ బ్లాగ్లో కర్నూలు చూపించాల్సింది, వాయిస్ ఎగిరిపోయింది. యాక్చువల్గా ఇప్పుడు కూడా నాకు నమ్మకం లేదు ఈ బ్లాగ్లో కూడా వస్తుంది అనేసి. బట్ ఏదో ట్రై చేద్దాం, వస్తే మాత్రం అప్లోడ్ చేస్తా, లేదంటే వీడియోనే ఉండదు. రోడ్డు క్రాస్ చేయాలని చూస్తున్నారు ఇంత పెద్ద హైవేలో, కొంచెం చూసుకోండి. ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. మా అమ్మ అమ్మ ఏం చేస్తున్నారు అక్కాయిలు మీరు? కార్లు కొన్ని 120, 130 వస్తుంటాయి. రైట్ సైడ్ మొత్తం కర్నూలేనండి. రైట్ సైడ్ వెళ్ళిపోతే కర్నూలు వస్తుంది సిటీ మొత్తం. సో ఇది సిటీ అవుట్కట్స్లో ల్యాండ్ వాల్యూ బీభత్సం ఉంది ఇక్కడ. మై సోవరిని ఎస్ 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 స్పీడ్ బ్రేకర్లు వేసినావు కదా. యాక్చువల్గా కొంచెం వెనకాల పేరు ఎందుకో పడట్లేదు లైట్గా. సో ఎప్పుడు ఇంకా అంటే మొన్న ఒకసారి ఏమంటారు, వా ఏంద్రా ఇది, ఎట్లా పడితే అట్లా వస్తున్నారు. నేషనల్ హైవే అనుకున్నారా, గల్లీ అనుకున్నారు ఇది? నాగపూర్ 695, ఆదిలాబాద్ 502, హైదరాబాద్ 210. ఇది చెప్తున్నా, ఏమంటారు దాన్ని, డిస్క్ ప్యాడ్లు అరిగిపోయినాయి. మొన్న వేయించాను, అప్పటి నుంచి కొంచెం బ్రేక్ కొంచెం అంత ఎక్స్పెక్టెడ్గా పడట్లేదు. సో రేపు ఎట్లయినా సర్వీసింగ్ ఇస్తే కదా బైక్, మొత్తం సర్వీసింగ్లో ఏమంటారు జాబ్ కార్డులు మొత్తం నీట్గా రాస్తే అది చేస్తారు. యాక్చువల్గా ఈ మధ్య యమహా షోరూమ్ వాళ్ళు కొంచెం అతి పడుతున్నారు అబ్బా, ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు. చూద్దాం ఈ దెబ్బకి. ఈ తర్వాత అట్లా అనిపించింది అనుకో, నేను @ యమహా అని చెప్పి మెయిల్ చేస్తా. నాకు ఇప్పుడే రావాలి దాని గురించి. వాళ్ళు కాల్ చేస్తారు రేటింగ్ కోసం, అప్పుడైనా నేను చెప్తా. ఏముంది కర్నూలు గురించి, కర్నూలులో ఒకటి ఉంది కదా, దాని పేరు మర్చిపోయినా, కొండారెడ్డి బ్రిడ్జ్ అనేసి. అది ఎక్కడుంది ఇప్పటికీ నాకు తెలియదు. చాలాసార్లు కర్నూలు వచ్చాం కానీ అంటే పర్టికులర్గా ఆ ప్లేస్కి వెళ్ళాలని ఇప్పుడు అనిపించలేదు, అని నాకు అవసరం కూడా రాలేదు. ఫైనల్లీ ఇక్కడికైతే కర్నూలు ఇంకా చాలా ఉంది. బట్ నేను ఎందుకు సైనింగ్ ఆఫ్ చెప్తున్నా కదా. ఈ రైడింగ్లో అయితే అంటే ఇప్పటి నుంచి వీడియోస్ అంటే వీడియోస్ రేడియం అంటే ఎక్కువ పెట్టాలి అనుకున్నా. మోస్ట్లీ ఒకటి 25-30 మినిట్స్ ఉంది కదా. సో ఏదన్నా ఒక రైడ్ మోస్ట్లీ అయినా ఒక 50 మినిట్స్ కంటే ఎక్కువ వద్దు, మ్యాక్స్ అంటే ఇంకా 20 మినిట్స్. దాన్ని బట్టి ఎక్కువ పెట్టద్దు అనుకుంటున్నా. ఊళ్ళోకి వెళ్ళాల్సిన పని లేదు, ఎందుకంటే నాకు మెయిన్లీ ఆ భయపడుతున్నది ఆ దుప్పటిదే. ఎందుకో ఫైర్ వస్తున్నది, హీట్ అవుతుంది దాంట్లోంచి. లోపల ఏళ్ళు పెడితే చెయ్యి పెడితే మొత్తం అసలు ఇంకా ఎట్లుందంటే అగ్గిలో పెట్టినట్టు ఉన్నట్టుంది. బొబ్బలు వస్తున్నాయి లైట్గా, అట్లా అయింది అందులో. నాకు తెలిసి కర్నూలులో ఓన్లీ అవుటర్ రింగ్ అంటే ఇట్లా మన నేషనల్ హైవే 44 కర్నూలు వెళ్ళిన వాళ్ళు 3 ఫ్లైఓవర్లు ఉన్నాయి. దిస్ ఇస్ అంతా లాస్ట్ వన్ అనుకుంటా. సో దిస్ ఇస్ లాస్ట్ వన్. యాక్చువల్లీ ఇంకొక ఫ్లైఓవర్ అది కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు చూపిస్తా పదండి, కన్స్ట్రక్షన్ ఉన్న ఫ్లైఓవర్ మీకు మోస్ట్ తెలిసిపోతుంది ఏదనేసి. నేను చెప్పాను కదా 4th కన్స్ట్రక్షన్ ఫ్లైఓవర్ అని చెప్పి ఇదే. ఇవి నాకు లెఫ్ట్ హ్యాండ్కి కొంచెం హీట్ తగులుతుంది. కొంప తీసి ఇది మండుకోయిందేమో, అంటే దుప్పడేమన్నా బాయిలింగ్ అవుతుందేమో. ఒకసారి ఆపుకొని చూసుకోవాలి. అంటే అంత హీట్ ఏం రావట్లేదు, బట్ లైట్గా వస్తుంది కాబట్టి అనిపించట్లేదు. దీని మీద హీట్ కొడుతుంది, ఎండ హీట్ ఒకటి కొడుతుంది. చూద్దాం ఇది అవ్విన తర్వాత. ఈ కొంచెం ఘాట్ రోడ్ లాగా ఉంది, కన్స్ట్రక్షన్ చేసుకున్నాం కదా, ఎట్లా పడితే అట్లుంది రోడ్డు. ఇది కొంచెం క్రాస్ చేసిన తర్వాత తిరిగి క్లియర్గా చూద్దాం. ఇది నాకు తెలిసి చాలా రోజుల నుంచి ఇట్లానే ఉంది. ఇట్లా ఎప్పుడు చేస్తారేమో.
నెక్సా. సో కర్నూలు డిస్ట్రిక్ట్ వాళ్ళకి టౌన్ అంటే మోస్ట్లీ గుర్తొచ్చేది కర్నూలు. వాళ్ళ పక్కన సరౌండింగ్లో జోన్, ప్యాప్లీ ఇలాంటి తాలూకాసు, మండల, మున్సిపాలిటీస్ ఉన్నా వాళ్ళకైతే అదే గుర్తొస్తుంది. ఇక్కడితో ఎండ్ అయిపోయింది అనుకుంటా. ఏంటి రోడ్లు పెట్టి దిగుతున్నాడు. అసలు ఇది ఒక ప్రాసెస్ అయిపోయింది అబ్బా జనాలకి, ఎట్లా పడితే అట్లా. ఆయన ఇంకా తోపు, ఆయన అవసరమా చూడు అసలు. ఓకే కదా, ఇది ఒకసారి చూద్దాం క్లియర్గా. నాకెందుకు దాని మీద డౌట్ కొడుతుంది. ఓకే, ఇక్కడ అయిపోయింది. అక్కడ ముందరికి వెళ్ళి స్టాప్ చేసి చూస్తా. కొంచెం నీట్ అనిపించట్లా. ఇక్కడ చూద్దాం. ఇది ఒక భయం అయిపోయి వస్తుంది ప్రతిసారి. ఏం అవ్వట్లేదు కదా, బరాబర్ ఏం అవ్వట్లేదు. ఆకమేఘాల మీద నుంచి వెళ్ళిపోదాం ఇంకా. సో వీడియోకి సైనింగ్ ఆఫ్ ఇప్పుడు. సో ఫైనల్లీ ఎంటర్ ఇంటూ తెలంగాణ. నాకు తెలిసి ఇది తెలంగాణ ప్లాజానే. ఇది నాకు తెలిసి థర్డ్ టోల్ గేట్, ఎందుకంటే కొన్ని కౌంట్ చేసుకోలేదు, అందుకే తెలిసి అంటున్నా. ఈ బోర్ కొట్టినేద్దనబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక విషయం అర్థం కాదు. చూడు, ఫోన్ మాట్లాడి నడపడం అవసరమా అమ్మా? అసలు ఏంటో మనుషులు. ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాం. నాకు తెలిసి ఇది తెలంగాణలోనే ఉన్నప్పుడు ఇంకా నేను. సో ఫైనల్లీ ఇక్కడైతే నేను హైదరాబాద్ వెళ్ళేదారిలో ఒక చెరువు నిన్నది. ఒకసారి మీరు చూడండి, మీకు కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ నేను కరెక్ట్గా ఎందుకు మాట్లాడలేకపోతున్నానంటే, కరెక్ట్గా ఇట్లా తిరుగుతుంటే సన్ రైజ్ మొత్తం కళ్ళలో పడుతుంది, కళ్ళు మూసుకెళ్ళిపోతున్నాయి. నన్ను చూపించలేకపోతున్నాం. ఇట్లయితే నేను ఇంకా ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసుకోలేదు. బట్ లొకేషన్ మాత్రం వాస్తవం ఉంది. అంటే ఎప్పుడైనా ఈవినింగ్ టైం వస్తే ఒక 4 to 5 ఆ టైంలోకి వస్తే మాత్రం సూపర్గా ఉంటుంది ఇక్కడ. ఒకసారి చూడండి, మీరు డైరెక్ట్ నేను చూపిస్తాను. మీకు పాసిబుల్ అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఇది ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు, బట్ నేను ఒకసారి చూసుకుంటాను ఎలా కనిపిస్తుంది మళ్ళీ. ఇంతకుముందు ఒకసారి నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు వాటర్ ఎక్కువ ఉండే, ప్లస్ ఏంటంటే ఇంకా పూజలు కూడా మంచిగా చేసుకుంటాయి. మరి ఇప్పుడు ఎందుకు మనం కరెక్ట్గా యాక్చువల్గా గోపురంలో తీద్దామంటే గోపురంలో చార్జ్ చెప్పింది. ఇది ఎంట్రన్స్లో కూడా నేను ఒక్క 5 kilometers అనుకుంటా, 5 kilometers బ్యాక్ సైడ్ లంచ్ చేసిన. సో ఇంకా లైట్కి నిదానంగా వద్దాం, హెల్మెట్ పెట్టుకోలేదు నేను, లైట్కి నిదానంగా వచ్చాను. నాకు తెలిసి 5 kilometers ఒక 2 to 3 kilometers బ్యాక్. సో ఇక్కడికి వస్తే డైరెక్ట్ ఇక్కడికే నియర్ బై వచ్చాయని చెప్పేసి గోపురం ఆన్ చేయకపోయేది. గోపులో కూడా ఛార్జింగ్ లేదు, ఆన్ చేయడానికి రీజన్ గోపులో ఛార్జింగ్ లేదు. సో డైరెక్ట్గా వచ్చి వీడియో తీస్తున్నాను. సిచ్యువేషన్ అది. నేను ఇంతకంటే ఇక్కడ చూపించడానికి ఏం లేదు. అండ్ ఇప్పుడు చూపించాలంటే ఈవినింగ్ టైం వచ్చినట్టే బెటర్గా ఉండదు నా ఫీలింగ్. బాగా చూపించండి. ఓకే, రైట్ బైక్లో కలుద్దాం ఇంకా.
సంహవ్ నేను ఈ వీడియో ఏం చేస్తున్నా ఎందుకంటే గోప్రోలో ఛార్జింగ్ అయిపోయింది. బట్ దానికి ఒక పవర్ బ్యాంక్ ప్లాన్ చేసిన, మరి అది ఇంకో వర్కౌట్ అవ్వట్లేదు. అదే అంటే ఇంకా ఒక చోట నిలబడి పెట్టేసిన, అయినా ఎక్కట్లేదు. మరి ఇంక గివప్ చేసిన. సో నాకు తెలిసి ఇక్కడ ముందర చూపించడానికి కూడా ఏం లేదు, అంటే పర్టికులర్గా ఇంకా మోస్ట్లీ ఆల్రెడీ బిఫోర్ రైడ్లో పెట్టాను కాబట్టి ఈ వీడియో అయితే ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. అండ్ రైట్ కంటెంట్ దొరికింది అనుకుంటున్నా. అంటే ఇవాళ కృష్ణానంద్ దగ్గర ఒక 2 to 3 minutes వీడియో అయినా చిన్నపాటి కంటెంట్ దొరికింది అనుకున్నాను. యాక్చువల్లీ మూడు కూడా లేదు బ్లాగ్ చేయడానికి. బట్ ఓకే ఫైన్, నాకు తెలిసి సాఫీగానే సాగింది అనుకుంటున్నా. మరి చూద్దాం ఏమవుతుందో ఏంటో ఒకసారి కనిపిస్తే. అంటే ఒకసారి నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఛార్జింగ్ చూస్తాను. ఎక్కుతుందంటే ఒక 20 minutes 30 minutes వెయిట్ చేసి అయినా అన్ని క్లియర్ చేస్తాను. లేదంటే ప్యాకప్ చేసుకొని తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి హైదరాబాద్ 150 kilometers ఉంది. వెబ్బే దాటిన తర్వాత ఒక చిన్నగా ఉంటే ఇక్కడ ఒక స్పేస్ ఉంది, మంచిగా లేబై ఉంది. అంటే భారీ వెహికల్స్ ఉంటే ఇక్కడ స్టాప్ చేసుకోనికి. సో ఇక్కడ ఆగిన నేను కూడా కొంచెం మంచిగా నీడ్ ఉందని చెప్పి సో అలా ఛార్జింగ్ పెట్టేసినాను. సో అది ఎక్కట్లేదు, మళ్ళీ అలానే ఉండిపోయింది. చూద్దాం మరి ఫైనల్లీ. ఒకవేళ చెప్తున్నా కదా, ఒకవేళ అది ఎక్కితే వీడియో చేస్తా, లేదంటే ప్యాకప్ చెప్పడమే ఇంకా.